బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేరున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తంగా 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు వారు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5,000 ఖాళీలు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు పిల్లల సిడబ్ల్యూసిఎస్కు బోధించేందుకు దాదాపుగా 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తామంతా సిద్ధం చేసి ఉంచామని కూడా విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేరున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తుంది. రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తంగా 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును 3 ఏళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవి విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో పాఠశాల విద్యాశాఖ ఆయా గణాంకాలను సేకరించింది. గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో 5,000 ఖాళీలు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేలోపు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లల సిడబ్ల్యూఎస్కు కూడా బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తామంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.